మన మోడీ గారు ఒక సంవత్సరం పాటు ఎవరు బంగారం కొనకండి అని చెప్పగానే మన ఆడవాళ్ళు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. బంగారం షాపులన్నీ ఈ రోజున ఖాళీగా ఉన్నాయి. ఆయన చెప్పిన తర్వాత నెక్స్ట్ డే బంగారం రేటు పెరిగినా తర్వాత మెల్లమెల్లగా తగ్గింది, వెండి రేటు కూడా తగ్గింది. అయినా సరే ఎవరు కూడా బంగారం షాపులకు వెళ్ళట్లేదు, ఎవరు కొనట్లేదు. అయితే బంగారం షాపులు, స్వర్ణకారులు వీళ్ళందరూ కూడా పాపం బాధపడుతున్నారు. మోడీ గారు చెప్పిన మాటకి బంగారం ఎవరు కొనట్లేదండి, మా పరిస్థితి ఏంటి, వేల కుటుంబాలు ఈ బంగారం పని చేసుకుంటూ బతుకుతున్నాము, ఈ రోజున మాకు పనేమీ లేదండి, మేము ఎలా బతకాలని పాపం వాళ్ళు వచ్చి బాధపడుతున్నారు. కానీ ఏం చేస్తామండి, దేశ ఆర్థిక పరిస్థితులు కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు విచ్చలవిడిగా అన్ని కొనేసాం అనుకోండి, మన రూపాయి విలువ తగ్గిపోతుంది. రేపు మన అవసరాలకి పెట్రోలు, డీజిల్ ఇవన్నీ దొరకలేదు అనుకోండి, అప్పుడు ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయి. ఇప్పుడు నిజంగా ఆడవాళ్ళు అందరూ అర్థం చేసుకున్నారనే చెప్పాలి. ఇప్పుడు మంచి సమయం ఏంటంటే చక్కగా పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు కట్న కానుకలకు ఎవరు కూడా ఎక్కువగా డిమాండ్ అనేది చేయదు. మీరు ఎన్ని తులాలు బంగారం పెట్టండి, అన్ని తులాలు పెట్టండి, ఇది పెట్టండి, అది పెట్టండి అని ఎవ్వరూ అడగరు. కాబట్టి ఆడపిల్లలు చక్కగా ఈ సమయంలోనే పెళ్లిళ్ళు చేసుకోండి. కరోనా సమయంలో చాలా మంది చేసుకున్నారు చూసారా, తక్కువ మంది బంధువులతోటి సింపుల్గా ఏ హడావిడి లేకుండా చాలా ఖర్చు తగ్గించుకుని పెళ్లి చేసుకున్నారు చూసారా. అలాగా ఇప్పుడు కూడా చేసుకోండి. ఎందుకంటే పెట్రోల్ ఇవన్నీ దొరకట్లేదు, ఎలాగో బంగారం పెట్టే పరిస్థితి లేదు. అర్థం చేసుకుని మోడీ గారు చెప్పారు కాబట్టి ఎక్కువగా డిమాండ్ ఏమీ చెయ్యొద్దు. మాకున్నప్పుడు, మా పరిస్థితి బాగున్నప్పుడు, బంగారం రేటు తగ్గినప్పుడు మా పిల్లలకి మేము ఏదో ఒకటి పెట్టుకుంటాం లేండి అని చక్కగా ఇలా మాట్లాడుకుని పెళ్ళిళ్ళు చేసుకోండి. ఈ నెలంతా కూడా ముహూర్తాలు లేవు, అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి ఒక 2 నెలల తర్వాత పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు చక్కగా సింపుల్గా చేసుకోండి. అయితే ఇన్స్టాలో కొంతమంది ఆడవాళ్ళు రీల్స్ పెడుతున్నారు, నూనె తక్కువగా వాడండి అని చెప్పేసరికి ఇలాగ స్పూన్ తోటి ఒక్క చుక్క వేసుకుని వంట చేయమనంటే ఈ ఒక్క చుక్క వేసుకుని కూర వండితే ఏం రుచిగా ఉంటుంది, ఏం టేస్ట్గా ఉంటుంది. మోడీ గారు ఎందుకు చెప్పారు కానీ ఈ ఒక్క చుక్కతోటి వంట చేసుకుని ఏం తినాలరా బాబా అని అనుకుంటున్నారు. కానీ నిజంగా ఆయన చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది. అలా నూనె లేకుండా తిన్నామనుకోండి ఆరోగ్యానికి కూడా మంచిది. అందరూ చెప్తారు కదా డాక్టర్లు, నూనెలు తగ్గించండి, తక్కువగా వాడండి, గుండె జబ్బులు వస్తాయి, పైగా ఈ నూనెలన్నీ కల్తీ నూనెలని చెప్తూ ఉంటారు. డాక్టర్లు అలా చెప్తా ఉన్నా సరే మనం నోరు ఆపుకోలేక ఏదో ఒకటి చేసుకుని నూనె వస్తువులన్నీ తింటూనే ఉంటాం. ఆయన మాటను గౌరవించి మనం తక్కువ నూనెతో వంటలు చేసుకున్నాం అనుకోండి మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మనం కూడా ఆయిల్ని సేవ్ చేసినట్టు అవుతుంది. ఇంకా కొంతమంది ఎక్కువ కాన్వాయిల్ పెట్టుకుని తిరుగుతున్నారు కానీ వాళ్ళు కూడా తొందరలోనే మానేస్తారని చెప్తున్నారు. ముందు సలహా ఇచ్చిన వాళ్ళు మానేయాలి కదా అని ఎవరైనా అడుగుతారు కదండి. అందరూ ఏమంటారు, ముందు మోడీ గారు చెప్పారు, ఆయనకే పెద్ద సెక్యూరిటీ పెట్టుకుంటారు, ఇన్ని కార్లు వెళ్తాయి, ఎక్కడికి వెళ్ళినా మరి అదంతా వేస్ట్ కదా. ఆయనేమో శుభ్రంగా అన్ని కార్లలో తిరుగుతారు, మేము మాత్రం పెట్రోల్ డీజిల్ సేవ్ చేయాలని ఇలా వెటకారంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఆయన ఏం చేశారంటే ముందు ఆయన దగ్గర నుంచే మొదలుపెట్టారు. మిగిలిన సీఎంలు కూడా ఒక్కొక్కరుగా అన్ని జాగ్రత్తగా వాడుకుంటున్నారు. ఏదైనా సరే మన జాగ్రత్త కోసమే చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అన్నటి వరకు కూడా బంగారం రేటు పెరిగినా కొనేసేవారు, తగ్గినా కొనేసేవారు. అమ్మో ఏం జరిగిపోతుందో, ముందు రోజుల్లో అస్సలు కొనలేవని హడావుడి పడిపోయి మరి అప్పులు చేసి కొనేశారు. ఈ రోజున బంగారం రేటు తగ్గుతున్నా సరే మోడీ గారు చెప్పిన మాటకి ఎవ్వరూ వెళ్ళట్లేదు. భలే విచిత్రంగా అనిపించింది. నిజంగా ఇలాగే ఒక సంవత్సరం పాటు కనుక నడిచింది అనుకోండి, నిజంగా మన దేశ పరిస్థితులు అన్నీ చక్కబడతాయేమో అనిపిస్తుంది. కాకపోతే యుద్ధాల వల్ల ముందు ఆయిల్ పరిస్థితి, గ్యాస్ పరిస్థితి, ఇలాంటి పరిస్థితి ఇంకొన్ని రోజులు నడిచిందంటే ఎలా ఉంటుందని చాలామంది భయపడుతున్నారు. ఇప్పుడు పెట్రోలు డీజిల్ ఆదా చేయమంటున్నారు అని అంటే ఇప్పుడు ఈ రవాణా వ్యవస్థ అంతా ఆగిపోతుంది, లారీలు ట్రాన్స్పోర్ట్ ఆగిందని అంటే నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోతాయి. అప్పుడు తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందేమో అని చెప్పేసి చాలామంది ముందుగానే కొనుక్కుని పెట్టుకుంటున్నారు. ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటున్నారు. ఏమో ముందు పరిస్థితి ఎలా ఉంటుందో, 2 బియ్యం బస్తాలు వేసుకోండి, 10 కేజీల కందిపప్పు, నూనె ప్యాకెట్లు ఇలాంటివన్నీ ముందుగానే రెడీ పెట్టుకోండి. ముందు బియ్యం, నూనె ఉన్నాయనంటే ఇంట్లో ఏదో ఒకటి వండుకుని తినచ్చు, మళ్ళీ రేట్లు పెరిగిపోతే కొనలేమని ఇలా గుసగుసలు ఆడుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఒక దేశ ప్రధాని ఇలా చెప్పారు అని అనగానే అందరి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ముందు రోజుల పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారనమాట. పెట్రోల్ సేవ్ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, అన్ని రాష్ట్రాల వాళ్ళకి చెప్పామని చెప్పేసి ఈ మాట కూడా వచ్చింది. అన్ని రకాలుగా చెప్పేసరికి అందరిలోనూ కొంచెం భయం అయితే ఉంది. ముందు రోజులు ఎలా ఉంటాయిరా బాబు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలమా, మనం అసలు బతకగలమా, వ్యాపారాల పరిస్థితి ఏంటి, ముందు బంగారం కొనొద్దని ఆప్ చేసేశారు, వాళ్ళకైతే పనులు లేవు, మిగిలిన వ్యాపారస్తుల పరిస్థితి ఏంటని ఇలా ఆలోచించే కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్బాయిలు ఉన్నారు చూసారా, పెళ్లి సంబంధాలు చూసుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు కట్నాల విషయంలో జాగ్రత్తగా మాట్లాడుకోండి. కట్నాల విషయంలో కొంచెం తగ్గించి చూసి మాట్లాడుకోండి. ఎందుకంటే దేశ పరిస్థితులు కూడా బాగోలేదు కాబట్టి మీరెంత కట్నం ఇవ్వండి, మీరెంత బంగారం పెట్టండి, మాకు బైక్ కొనివ్వండి, మాకు కారు కొనివ్వండి, మాకు ఇల్లు కొనివ్వండి అని ఆడపిల్లల తల్లిదండ్రులు మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఏదైనా సంబంధం వచ్చిందనుకోండి, పెళ్లి చేయాలన్న హడావిడిలో వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఎక్కడో చోట అప్పు తెచ్చి ఆడపిల్లకి అంతా పెట్టేసి పెళ్లిళ్ళు చేసేస్తారు. కానీ రేపు పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఒకసారి ఆడపిల్లకి పెట్టేసిన తర్వాత మళ్ళీ అల్లుని మేము కష్టాల్లో ఉన్నాం మమ్మల్ని చూసుకొని కూతురు దగ్గరికి, అల్లుడి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? కొడుకునైతే అడగగలరు కానీ కూతురునైతే అడగలేరు కదా.
కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళు ఏది ఇస్తే అది పుచ్చుకోండి, సింపుల్గా పెళ్ళిళ్ళు చేసుకోండి, భారీ ఖర్చులు చేయకండి, పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు తీసుకొని అనవసరమైన ఖర్చులు పెట్టుకుని డీజేలు అంటూ భారత్లు అంటూ ఊరేగింపులు అంటూ. ఇప్పుడు మోడీ గారు చెప్పారనంటే ఆ నియమాలన్నింటినీ మనం అందరం కూడా పాటించి ఆయన చెప్పిన మాటని మనం సహకరిస్తేనే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి పెళ్ళిళ్ళ విషయంలో ఖర్చులు తగ్గించుకుని చక్కగా సింపుల్గా చేసుకోండి. బంగారాల కోసం మాత్రం డిమాండ్ చేయకండి. అదృష్టం బాగుండి భవిష్యత్తులో బంగారం రేటు తగ్గి మన సామాన్యులు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనుక్కునే పరిస్థితి ఉందనుకోండి, ఎవరు ఆడపిల్లకి వాళ్ళు పెట్టుకోకుండా ఉంటారు కదా, అప్పుడు ఎంతో కొంత ఆడపిల్లకి ఇచ్చుకుంటారు. కాబట్టి బంగారం కోసం కొట్లాట్లు పెట్టుకోవద్దు, డిమాండ్ చేయొద్దు, సింపుల్గా పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీ లైఫ్ని గడపండి. ముందు ముందు రాబోయే రోజులు కూడా అంతా బాగుండాలని మనమందరం కూడా కోరుకుందాం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.